హాయ్ అండి. ఇదో మిరపకాయల చెట్టు ఇంత చిన్న దాంట్లో నాటినాను. ఒక్కొక్క తడవ కోసినప్పుడు పిడికిడు మిరపకాయలు వస్తుంది. దీంట్లో కనీసం ఒక 10 కాయలు కోసుకునే మారి వస్తాయి. ఇదో చూడండి, ఇప్పుడు కూడా ఎన్ని పింజులు ఉన్నాయో, ఎన్ని కాయలు ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న చెట్లు చిన్న చిన్నట్లో నాటుకున్నా కూడా మనకి ఇట్లా కాస్తాయి. అదొక తృప్తి. మనకు కాసిన ఏంటి, కొనుక్కోకుండా వచ్చింది ఏంటి. ఈ చెట్లలో కూడా ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఈ పండు చూడండి, ఇట్లా అయిపోయింది ఈరోజు. దాని పాటుకు అది అట్లా ఓపెన్ అయిపోయింది. మంచిగా కలర్ కనిపిస్తుంది. దాని పాటుకు అది ఓపెన్ అయిపోయింది. ఈ పండు ఇంకా బాగా పండాలని చూస్తూ ఉండాను, పోయకుండా ఇంకా మంచి కలర్ రావాల, అటనికి పోయాల. ఈరోజు ఈ శామగడ్డలు లోడేసినాం, ఈ ఆకులు కోసేసినాము. ఇది కూడా పప్పు వేసి, శనగపప్పు వేసి కూర్చు పెట్టేస్తే బాగుంటుంది. ఇది ఒక రోజు కూర్చు అవుతుంది. ఇది కూడా పెట్టాలి, చుట్టూ కాసింది. ఇది మిరపకాయలు ఇట్లా కాసినాయి, దీంట్లో కాస్తున్నాయి. ఇక్కడ కూడా కాసి ఉన్నాయి. ఈడ కూడా కాసింది. దీంట్లో కూడా 4 మిరపకాయలు ఉన్నాయి. దీంట్లో ఇదొకటి, 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 ఇదొకటి. దీంట్లో